హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషిరామ్ 321. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో మా ఇంట్లో పందిరాట అయిపోయాక పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో అయితే రిసెప్షన్ అయితే చేస్తున్నారు. మా ఇంట్లో మేము ఏ టైంకి అయితే పందిరాట జరుపుతామో అదే టైంకి వాళ్ళు కూడా చెయ్యాలి. అది అయ్యాక మళ్ళీ మధ్యాహ్నం అయితే ఇక్కడ రిసెప్షన్ అయితే ప్లాన్ చేశారనమాట. పెళ్ళి వచ్చేసి May 8కి, పందిరాట వచ్చేసి May 6కి. అదే రోజు ఫంక్షన్ చేసుకుని 7కి కాస్త రెస్ట్ తీసుకుందాము అన్నట్లుగా అనుకున్నారు. యాక్చువల్గా ఈ రిసెప్షన్కి పెళ్లి కొడుకుని అలాగే మమ్మల్ని కూడా వెళ్ళకూడదు అనేసి అయితే చెప్పారు. కంకణాలు కట్టుకున్నాం కాబట్టి ఊరు దాటి వెళ్ళొద్దు అనేసి అన్నారు. మాకేమో వెళ్ళాలనిపిస్తుంది. ఇంకా ఒకసారి పంతులు గారిని అడుగుదాము అనేసి కాల్ చేసి అడిగితే మీకేం పర్వాలేదు, మీరు వెళ్ళొచ్చు, పెళ్లి కొడుకు వెళ్ళకూడదు అనేసి అన్నారనమాట. ఇంకా మేమైతే అప్పటికప్పుడు బయలుదేరాము. మేము వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఒక గేమ్ అయితే ఆడిపించారనమాట. లేడీస్ అందరికీ కూడా బెలూన్ గేమ్. ఇంక ఇక్కడ ఫొటోస్ అవన్నీ కూడా దిగుతూ ఉన్నామన్నమాట. పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిపారు. కాకపోతే ఈ ఫంక్షన్ ఏదో పెళ్ళి అయ్యాక జరిపితే పెళ్లి కొడుకు కూడా పక్కన ఉండేవాడు కాబట్టి ఇంకా అందంగా ఉండేదనేసి మా అందరికీ అనిపించింది. కాకపోతే ఈ ఫంక్షన్ వాళ్ళు జరుపుతున్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చేసి ఇలా పెళ్లికి ముందైతే జరిపారనమాట. ఈ పెళ్లి అనేది ఒక్కొక్కరి దాంట్లో ఒక్కోలా ఉంటదన్నమాట. మైసూర్లో వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళు చేస్తారు, అలాగే రిసెప్షన్ పెళ్లి కొడుకు వాళ్ళు చేస్తారు. కానీ మా దాంట్లో ఏంటంటే పెళ్లి కొడుకు వాళ్ళు చేస్తారు, అలాగే రిసెప్షన్ కూడా పెళ్లి కొడుకు వాళ్ళే చేస్తారనమాట. ఈ ఫంక్షన్ వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళకి ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదనమాట. సో ఈ ఫంక్షన్ వచ్చేసి ఆప్షనల్. కానీ పెళ్లి అలాగే రిసెప్షన్ వచ్చేసి మేము ఖచ్చితంగా జరపాలి పెళ్లి కొడుకు వాళ్ళము. ఇంక ఇక్కడ సరదాగా కాసేపు బెలూన్ గేమ్ అయితే ఆడాము. అండ్ మైసూర్ నుంచి వచ్చిన వాళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేశారు. సో వీళ్ళందరూ కూడా మైసూర్ నుంచి వచ్చిన వాళ్ళే అనమాట. ఇంకా వాళ్ళకి తెలుగు సాంగ్స్ అర్థం కాదు కాబట్టి వాళ్ళ గురించి కన్నడ సాంగ్స్ అయితే వేశారు. చక్కగా డాన్సులు అయితే చేస్తారు. ఇంకా జనాలు అయితే చాలా వచ్చారండి. సో ఇంకా ఆ రోజు ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగింది. అలాగే చాలా ఎమోషనల్ కూడా అయ్యారనమాట చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు. ఇంకా అక్కడ డాన్స్లు అవుతూ ఉండగా ఇక్కడ భోజనాల దగ్గరికి అయితే వచ్చామండి. చాలానే వెరైటీస్ పెట్టారు. ఏం తినాలో కూడా అర్థం కాలేదు. ఇంకా కొన్ని వెరైటీస్ పెడితే ఆ కొన్ని వేసుకొని కడుపు నిండా తింటాము. ఇలా ఎక్కువ వెరైటీస్ ఉంటే కనుక ఏమి తినాలో తెలియక ఏమి తినబుద్ధి కాదనమాట. మాకు కూడా అక్కడ అలాగే జరిగింది. ఇన్ని వెరైటీస్లో ఏం తినాలో అర్థం కాక అసలు ఏమీ సరిగ్గా తినలేదనమాట. ఇంకా ఫంక్షన్కి కెమెరామ్యాన్స్ ఎంతమంది వస్తారో ఇక్కడ మేము ఎటువైపు వెళ్తే అటువైపు ఫోన్లు వస్తూనే ఉంటాయి అనమాట. ఎందుకంటే అందరం యూట్యూబర్స్ కాబట్టి వీడియోస్ తీయాలి కాబట్టి ఇంకా ఎవరు దొరికితే వాళ్ళకి ఫోన్ అయితే ఇచ్చేస్తామన్నమాట వీడియో తీయడానికి. ఇలాంటి బిజీ టైంలో మాత్రం మా హస్బెండ్కి వీడియో తీయమంటే ఫుల్గా కోపడతారు నా మీద. అందుకే అస్సలు చెప్పలేదు. ఎక్కడైనా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం చెప్తాను, లేదంటే మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి మా తమ్ముడికి చెప్తాను. అండ్ శ్రీను అనే అబ్బాయి అయితే ఈ పెళ్లి టైం వరకు నాకు చాలా హెల్ప్ చేశారనమాట వీడియోస్ గురించి. మా ఇంట్లో జరిగిన కొన్ని ఫంక్షన్స్ అయితే ఇంక అన్నీ కూడా అతనే తీసాడనమాట. ఇంకా మా తమ్ముడు వచ్చాక మా తమ్ముడికైతే కాస్త చెప్పేశాను. ఇంక ఇక్కడ తింటూ ఉన్నాం అనమాట. అవన్నీ వేసుకున్నాం కానీ అందులో సగం కూడా తినలేదు. ఇంకా ఇతనైతే చక్కగా చుట్టూ తిరిగేసి అందరినీ ఎంటర్టైన్ చేశారనమాట. బాగా అనిపించింది మాకైతే. అండ్ మేమైతే ఫస్ట్ లైన్లో వెళ్ళిపోయాము భోజనాలు చేద్దామనేసి. కానీ మా గురించి ఇంకా స్పెషల్గా వేరే దగ్గర చైర్స్ అయితే వేశారంట. ఆ విషయం అయితే మాకు తెలియక ఇంకా లైన్లో వెళ్ళేసి అయితే తినేసాము. ఇంకా మళ్ళీ ఆ తర్వాత వీడియో గురించి అని చెప్పేసి మళ్ళీ అక్కడికి రమ్మంటే మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నమాట. ఏమీ తినలేదు కానీ జస్ట్ షో గురించి అలాగ కూర్చున్నాము. ఇదిగోండి ఇలా స్పెషల్గా వేశారనమాట మా గురించి. ఒక 50 ప్లేట్స్ అయితే పెట్టారు. ఇంకా అప్పటికే ఇంకా తినేసాము. అంటే మన ఫంక్షన్స్ జరిగినప్పుడు మనకి అంతగా ఆకలేదు. ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్తే కడుపు నిండా తింటాం కానీ మన దానికి వచ్చేసరికి టెన్షన్కో ఇంకా దేనికో తెలియదు కానీ అస్సలు ఆకలి అంటే ఆకలి వేయదు. 3 పూటలు తినకపోయినా సరే ఆకలి వేయదు. మీకేమో కానీ నాకైతే అలానే అనిపిస్తుంది. ఇంక ఇక్కడికి వచ్చి కూడా చక్కగా ఎంటర్టైన్ అయితే చేస్తున్నారు ఆయన. ఇంకెలాగో కూర్చున్నాం కాబట్టి ఇంకా కొంచెం వేసుకొని అలాగే లైట్గా అయితే తిన్నాము. ఇంకా ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే పెట్టేశాను. అప్పుడు చాలామంది సిస్టర్ మీరు నార్మల్ డేస్లో చాలా మంచి శారీస్ కట్టుకుంటారు, ఇప్పుడు ఎందుకు అలా కట్టుకున్నారు అనేసి అడిగారు. యాక్చువల్గా నేను ఈ ఫంక్షన్కి వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళనేమో అనేసి అనుకున్నాను. ఇంకొకటి శారీ వచ్చేసి వేరేది స్టిచ్చింగ్కి అయితే ఇచ్చాను, అది టైంకి ఇవ్వకపోవడం వల్ల ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఇది తక్కువ రేట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా బాగుంది. కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్ కాకపోయినా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే వేసుకోవచ్చు. ఇంకా నాకు చేసేది ఏం లేక వేసుకున్నానండి. అయినా సరే నాకు కంఫర్ట్గా చాలా బాగా నచ్చింది అనమాట.
అండ్ చాలా రీజనబుల్ ప్రైస్, ఒక 600 లోపే దొరికింది. సో అలాంటి శారీస్ మనము రెగ్యులర్గా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు దగ్గర డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చాలా ఎమోషనల్ అనిపించిందండి. అంటే ఆ పెళ్ళికి తగ్గట్టు అక్కడ పాటలు అయితే పెట్టారు చక్కగా, పల్లెకిలో పెళ్లి కూతురు అని చెప్పేసి మమ్మీ డాడీ ఎమోషనల్ సాంగ్స్ అవన్నీ కూడా పెట్టారనమాట. ఇంకా వాళ్ళ డాడీ కూడా చాలా ఎమోషనల్ అయితే అయిపోయారు, వాళ్ళ డాడీ అలాగే వాళ్ళ మమ్మీ. అండ్ వాళ్ళ చెల్లి అయితే నాతో ముందే చెప్పింది అస్సలు ఆడను అనేసి అన్నది, కానీ అక్కడ తను కూడా ఎమోషనల్ అయితే అయిపోయింది అనమాట. ఏ పేరెంట్స్కి అయినా సరే ఉంటుంది కదండి, వాళ్ళ కూతురు ఇంకొకరి ఇంటికి వెళ్తుంది అనేసి అంటే ఇంకా కొన్ని రోజుల వరకు ఆ బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఆల్రెడీ తనైతే మాకు తెలిసిన అమ్మాయి కాబట్టి మాతో కంఫర్ట్గానే ఉండగలదు, అంటే వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో మా ఇంట్లో కూడా అలానే ఉండగలదు అనేసి అయితే అనుకుంటున్నాము. నేనైతే ఎవరితో అయినా ఈజీగా కలిసిపోతాను, చాలా కంఫర్ట్గా ఉంటాను, నాతో కంఫర్ట్గా ఉన్నంత వరకు. మేమైతే ప్రెజెంట్ బాగానే ఉన్నామండి. కొందరు మాత్రం అసలు మా వీడియోలోకి వచ్చి వాళ్ళ గురించి చాలా బ్యాడ్గా కమెంట్స్ చేస్తున్నారు, దయచేసి అలా మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్. ఇంకొందరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వీడియోలోకి వెళ్ళి మా గురించి బ్యాడ్గా కమెంట్స్ చేస్తున్నారనమాట. ఇంకా అలా పెట్టడం వల్ల ఏంటంటే మేము ఎంత బాగున్నా సరే ఆ కమెంట్స్ చూసి ఎంతో కొంత డిస్టెన్స్ ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో అలా మీరు మా ఫ్యామిలీ నుంచి కోరుకున్న వాళ్ళైతేనే అలా పెట్టండి, లేదు అంటే కనుక దయచేసి అలా కమెంట్స్ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళ ఫంక్షన్ అయిపోయాక ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. మే 6కి ఎన్ని జరిగాయి అంటే మార్నింగ్ 8 to 10 లోపు పందిరాట జరిగింది, అలాగే మధ్యాహ్నం 1 నుంచి 3 వరకు వీళ్ళ ఫంక్షన్ జరిగింది, అండ్ ఈవినింగ్ 6 నుంచి 8 వరకు ప్రధానం అయితే జరిగింది. ఇన్ని జరిగాయి అనమాట. ఒక్క రోజులో ఒక 3 చీరలు అయితే మార్చాము. ఇంకా పెళ్ళి అంటే ఇలానే ఉంటుంది కదండి, ప్రతిదానికి శారీ వేసుకోవాల్సిందే. ఇంకా ప్రతిదానికి కూడా మనము కాస్ట్లీ శారీస్ వేసుకోలేం కాబట్టి ఇలా తక్కువ బడ్జెట్లో కూడా మంచి లుక్ వచ్చేవి తీసుకుందాం అన్నట్లుగా నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ వచ్చేసి జస్ట్ 400 అండి. అసలు మీరు నమ్మరు, చాలా బాగుంది అనమాట. వాళ్ళ ఫంక్షన్కి వేసుకున్నది కూడా చాలా బాగుంది, కాకపోతే అవి చిన్న ఫంక్షన్కి వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి ప్రధానంకి అయితే బయలుదేరుతున్నాం. ఇంకా మేము తీసుకున్న పెళ్లి చీర, అలాగే పట్టీలు, గోల్డ్, మేకప్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలన్నమాట. అవన్నీ కూడా మేము అరేంజ్ చేసి సైడ్కి పెట్టుకున్నాను, ఎందుకంటే ఇంకా పెళ్లి కొడుకు పసుపు రాసిన వెంటనే అక్కడికైతే బయలుదేరిపోవాలి. అంటే నాకు టైం ఉంటే వెళ్తాను, లేదంటే పేరెంటాలకి పంపించేద్దామని అనుకున్నాను అనమాట. ఇంకెక్కడ పెళ్లి కొడుకు అయితే రెడీ చేస్తున్నాము. ఇంకా మా లక్ ఏంటంటే పెళ్లి కొడుకు ఎక్కువ రెడీ చేసేదైతే ఉండదు కాబట్టి మేము కాస్త రెడీ అవ్వడానికి మాకు టైం అయితే దొరుకుతుంది. ఇంకా ప్రతి దానికి అంటే మనం వెళ్ళి ఖచ్చితంగా పేరెంటాలకైతే పిలవాల్సిందే, పసుపు రాయడానికి కానీ, అమ్మోరు గుడ్లకి వెళ్ళడానికి కానీ, శతమానం తీసుకురావడానికి కానీ, ప్రతిదానికి కూడా మనం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి పిలవాల్సిందే. అది కూడా లేడీసే పిలవాలి. ఇంకా నేను ప్రతిదానికి నేనే పరిగెట్టాలి కాబట్టి ఇంకా వీధి వీధి వెళ్ళి చెప్పేదాన్ని అనమాట. ఇంకా పేరెంటాలందరూ కూడా చెప్పిన వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇంక ఇక్కడ పెళ్లి కొడుకు అయితే పసుపు రాస్తున్నాను. మేమైతే ఏవైనా సరే టైంకి అయితే జరుపుతామండి. ఇంకా చాలా మంది అయితే సిస్టర్ మీరు చాలా తగ్గిపోయారు, మీ మొహం అంతా కూడా డల్గా అయిపోయింది, మీరు తగ్గడానికి ఏమైనా డైటింగ్ చేస్తున్నారని అడిగారు. డైటింగ్ ఏమీ లేదండి, ఈ ఏజ్లో కాస్త పెద్ద బాధ్యత తీసుకోవడం వల్ల ఇంకా కాస్త సన్నబడ్డాను అనమాట. అంటే అలా సన్నబడ్డం కూడా నాకే మంచిది. ఇంకా డల్గా అయ్యామంటే ఇంకా ఈ ఊర్లో ఎండలు మామూలుగా ఉండవు కదండి, దట్టు ఇంకా ప్రతిదానికి మనము ఇంటింటికి వెళ్ళి చెప్పాలి, ఇంకా ఏదైనా సరే పని ఉంటుంది కాబట్టి బయటికి తిరగాలి ఎండలో, కాబట్టి కాస్త ఫేస్ డల్ అయింది, కానీ ఇంకా అంతకు మించి ఇంకేమీ లేదండి. ఇంక ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడికి పసుపు అయితే రాస్తూ ఉన్నారు. అంతకంటే ముందు మేము పేరెంటాలం అయితే అలాగే ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాం అనమాట. ఇంకా మా మరిది పెళ్ళికి మాత్రం చాలా మంది వచ్చారండి. అంటే మా అమ్మ సైడ్ నుంచి కానీ మా నాన్న సైడ్ నుంచి కూడా చాలా మంది అయితే వచ్చారనమాట, హైదరాబాద్ నుంచి. అండ్ మా అన్నయ్య వాళ్ళు లీవ్ తీసుకొని చాలా మంది వచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరూ అంటే నా గురించి చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఈ టైంలో నన్ను చూసేసి, అప్పుడు పెళ్లి కాకముందు ఏ గిన్నె ఎక్కడుందో తెలిసేది కాదు, గిన్నెలు తోమంటే వేషాలు వేసేసి దానివి ఒక్క పని కూడా వచ్చేది కాదు, ఇప్పుడు ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నావు అనేసి ఆశ్చర్యపోతున్నారనమాట. అంటే ఏదైనా సరే అది మనం ఖచ్చితంగా చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనం అది నేర్చుకొని చెయ్యాల్సిందే కదా. అండ్ మా పిల్లలు కూడా ఇంత బిజీ టైంలో చాలా బాగా కోఆపరేట్ చేశారండి. అంటే అప్పుడైతే మా బాబు ఎనీ టైం, అంటే అప్పుడంటే ఒక 2-3 months బిఫోరే ఎనీ టైం ఎత్తుకునేమనేవాడు, ఎనీ టైం నాతోనే ఉండేవాడు అనమాట. అలాంటిది ఇప్పుడు నా అవసరమే అసలు ఉండట్లేదు అనమాట. చక్కగా తినిపించేస్తే ఎవరి దగ్గరైనా
సరే వెళ్తున్నాడు. అలా ఉండటం వల్లనే ఇన్ని పనులు చేయగలుగుతున్నాం అనమాట. లేదంటే అసలు పిల్లలు ఉన్నవాళ్ళు అసలు పిల్లల్ని తప్పితే ఇంకా ఏ పని చేయలేరు. అలాంటిది ఇంకా నేనైతే పిల్లలు నాకు కోఆపరేట్ చేయడం వల్ల ఇవన్నీ కూడా చేయగలిగాను అనమాట. ఇంకా పిల్లలు తినడంలోనే కాస్త ఇబ్బంది పెడతారు, ఎవరి దగ్గర తినరు. నేను మాత్రమే తినిపించాలి. తినిపించాల్సిన టైంలో ఇంకా నాకు ఏదైనా పని ఉంటే కనుక ఆ పూట అసలు తినిపించదాన్ని కూడా కాదనమాట. ఒక 2-3 సార్లు అలా కూడా జరిగింది. ఇంకా వచ్చిన పేరెంటాలు అందరూ కూడా పెళ్లి కొడుకు అయితే పసుపు రాస్తారు. ఇంకా కొందరు పేరెంటాలకైతే పిలుపుకైతే పిలిచానమాట. అంటే మా వీధిలో వాళ్ళ వరకు అమ్మాయికి పిలుపు చేయడానికి అయితే పిలిచాము. అప్పుడు ఏం చేస్తామంటే మేము తీసుకున్న ప్రధాన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడికి తీసుకొని వెళ్ళేసి పెళ్లి కూతురికి అయితే అన్నీ పెడతామన్నమాట. ఇంకా మా ఇంట్లో పసుపు రాయడం అయితే అయిపోయింది. ఇప్పుడు పేరెంటల్ని తీసుకొని ఒక 2 ఆటోలు బుక్ చేసి ఇంకా కారులో అయితే మా హస్బెండ్ ఏమో డ్రాప్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా పెళ్లి కూతురి ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. టోటల్గా ఒక 21 మెంబర్స్ అయితే వెళ్ళామంటే అది మన ఇష్టము. ముగ్గురితో అయినా వెళ్ళొచ్చు, 9 మంది అయినా వెళ్ళొచ్చు, 11 కానీ 21 మంది కానీ 50 మంది కానీ 100 మంది కానీ ఎంతమంది అయినా సరే వెళ్ళొచ్చు అనమాట. ఇంకా వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. వాళ్ళకు కూడా మార్నింగ్ పందిరాట అయింది, మధ్యాహ్నం ఫంక్షన్ జరిగింది, ఈవినింగ్ ప్రధానం జరుగుతుంది. ఇంకా అంతలోనూ ఇంకా మేము ఇంతమంది వెళ్ళిపోతే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అనేసి మేము ఒక 21 మెంబర్స్ అయితే వెళ్ళామంటే 11 మెంబర్సే వెళ్దాం అనుకున్నాము. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళు పెద్దమ్మ వద్దు, ఒక 21 మెంబర్స్ అయినా సరే వెళ్ళండి అనేసి అంటే మళ్ళీ నేనైతే వీధిలో వాళ్ళకైతే రమ్మని చెప్పాను. అంటే మేము ఎంతమంది అయితే వెళ్ళామో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ భోజనాలు అయితే పెట్టాలన్నమాట. ఇంక ఇక్కడ మేము వచ్చిన వాళ్ళందరం కూడా పసుపు అయితే రాస్తున్నాం పెళ్లి కూతురికి. ఇంకా నేను వెళ్ళనేమో అనేసి అనుకున్నాను. అంటే ఇంట్లోనే అంత పని ఉంటుంది కదా, ఇంకా వదిలేసి వెళ్ళగలనా లేదా అనేసి అనుకున్నాను. ఇంకా ఇంట్లో కూడా పని అయిపోయింది, పసుపు రాయడం అయిపోయింది. ఇంకా ఖాళీనే అని చెప్పేసి ఇంకా నేను కూడా బయలుదేరాను అనమాట. ఇంక ఇక్కడ చీర అవి మేము ఇలాగ వేస్తామన్నమాట అమ్మాయికి. ఆ తర్వాత మళ్ళీ పసుపు అయిపోతుంది అనేసి వెంటనే తీసేసాము. నా పెళ్లి ప్రధానానికి మాత్రం చాలా అంటే చాలా ఏడ్చాను. అది ఏంటో అండి, పసుపు రాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామని సరే అస్సలు కంట్రోల్ అవ్వదు అనమాట. ఇక్కడ కూడా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అయితే చాలా ఎమోషనల్ అయ్యారు. ఇంకా తప్పదు కదండి, ఏ అమ్మాయికైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఇల్లు దాటి బయటికి అయితే పంపించాల్సిందే కదా. అది ఇంకా ఎవ్వరు దాన్ని అయితే మార్చలేరు. ఇంకా పెళ్ళి అయిపోయాక అయితే ఆటోమేటిక్గా మన కన్నవారింటి మీద అంత ధ్యాస ఉండదు అనమాట, మన ఇంటి మీదే ఉండిపోతుంది. నాకైతే అలానే అనిపించేసింది. వెళ్ళాలన్నా సరే ఇంకా ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయాలి, నేను వెళ్ళిపోతే వాళ్ళు ఎలా అని చెప్పేసి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట వెళ్ళాలని కూడా. ఇంకా ఫైనల్గా ప్రధానం అయితే ఈ విధంగా జరిగింది. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అలాగే ప్రధానం అయితే ఇందులోనే పెట్టేశానండి. నెక్స్ట్ అయితే ఇంకా హల్దీ వీడియో పెడతాను, అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియోలో నేను వేసుకున్న శారీ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.